వ్యూయర్స్ వెల్కమ్ టు ఎలిసా మైహీ హోమ్లీ వ్లాగ్స్. ఈరోజు మన ఉద్దా అండ్ చనా దాల్ క్రిస్పీ వడలు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఒక కప్పు ఉద్దిపప్పు, ఒక కప్పు పచ్చెనగపప్పు తీసుకోండి. నేనైతే ఒక్కొక్క కప్పు తీసుకున్నా, మీ ఇష్టం. 2 కప్పులు సేమ్ క్వాంటిటీలో రెండింటిని తీసుకోవాలంటే 2 కప్పులు ఇది తీసుకుంటే ఉద్దు దాల్ అండ్ 2 కప్పులు చనా దాల్ తీసుకోవాలండి. సో రెండింటిని బాగా వాష్ చేసుకునేసి 1 అవర్ సోక్ చేసుకోవాలంటే నానబెట్టుకునేయాలి. నానబెట్టిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని బాగా గరుగ్గా పట్టాలండి, మిక్సీ పట్టాలి. ఎందుకంటే అప్పుడే క్రిస్పీగా ఉంటుంది వడలు. అక్కడక్కడ పప్పులు ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుందండి. మనం స్మూత్గా పట్టుకుంటే మనకి ఆ క్రిస్పీనెస్ అనేది ఉండదు, టేస్ట్గా కూడా ఉండదండి. సో మనం అలాగా పట్టుకోవాలి. తర్వాత ఇందులో తగినంత సాల్ట్ వేసుకొనేసి బాగా కలుపుకోవాలి. అలాగే తగినంత సోడా వేసుకొని కలుపుకోవాలి. ఎక్కువ సోడా కూడా వేయకూడదండి, తగినంత మాత్రమే వేసుకోవాలి. 1 స్పూన్ వేసుకున్నానండి నేనైతే. నేను వీడియోలో ఎలాగైతే చూపిస్తున్నా అలా బాగా కలుపుకోండి. అన్నిటికీ మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా ఆనియన్స్ని, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర తరిగి ఒక ప్లేట్లో తీసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నాను చూడండి, అలాగా బాగా కట్ చేసుకొని పక్కన తీసుకోవాలి. ఇప్పుడు మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదండి, అందులో ముందుగా ఉల్లిపాయలు, కొత్తిమీర, కారము పచ్చిమిర్చి అండ్ కొత్తిమీర వేసి కరివేపాకు వేసి బాగా కలుపుకోవాలి. బాగా మిక్స్ చేస్తేనే, నేను వీడియోలో ఎలా చూపిస్తున్నాను అలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ప్రతి వాటికి పట్టాలండి, అక్కడక్కడ ఉండకుండా బాగా కలుపుకొని పెట్టుకుంటేనే వడల్లో తినేటప్పుడు మధ్య మధ్యలో ఆ టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందండి. ఇప్పుడు ముందుగా ఒక కడాయి పెట్టి అందులో తగినంత ఆయిల్ వేసుకోవాలండి. డీప్ ఫ్రై కాబట్టి మనం ఆయిల్ ఎక్కువ వేసుకోండి. ఆయిల్ వేసుకునేసి ఇప్పుడు ఆయిల్ బాగా వేడెక్కినాకే, అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. హై ఫ్లేమ్లో పెడితే మనం వేసే వడలు అనేది పైన మాత్రమే గోల్డెన్ కలర్ వచ్చి లోపల అనేది ఉడకకుండా ఉంటుందండి. సో నేను మీడియం ఫ్లేమ్లోనే పెట్టి చేశానండి. మీరు కూడా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి. మనకి లోపల బాగా ఉడుకుతుంది అండ్ పైన బాగా గోల్డ్ కలర్ వచ్చినప్పుడు మనం తీసి తింటే చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. నేను వీడియోలో చూపించినట్టు మనం మీడియం సైజులోనే వడలు అనేవి చేసుకుంటే చాలా చక్కగా, మరి చిన్నదిగా ఉండదు, మరి పెద్దదిగా కాకుండా నేను చూపిస్తున్న వీడియోలో చూపిస్తున్నాను కదండి, అలాగే మీడియం సైజులోనే తట్టి ఆయిల్ వేసుకోండి. డీప్ ఫ్రై చేసుకోవాలి. బాగా 2 వైపులా డీప్ ఫ్రై చేసుకోవాలండి. అది తీసుకొని ఒక సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవాలి. చూడండి ఎంతో రుచికరమైన ఉద్దిపప్పు, శనగపప్పు యొక్క క్రిస్పీ వడలు ఇలా చేసి పెట్టండి. ఖచ్చితంగా తినని వాళ్ళు కూడా ఖచ్చితంగా తింటారండి. చాలా క్రిస్పీగా ఉంటుందండి. ఇది పప్పుకైతే చాలా టేస్టీగా ఉంటుందండి. పప్పు అన్నంతో తింటే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎలిసా మైహీ హోమ్లీ వ్లాగ్స్. థ్యాంక్ యూ.